చూడండి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, మెక్లిలాండ్ అచీవ్మెంట్ మోటివేషన్. మనకు సైకాలజీలో ప్రేరణ, మోటివేషన్ అనేటువంటి ఒక టాపిక్ దగ్గర మరి ఈ కాన్సెప్ట్ వస్తుంది. ప్రేరణ 3 రకాలు. ఒకటి అంతర్గత ప్రేరణ, ఇంట్రిన్సిక్ మోటివేషన్. 2 బహిర్గత ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. 3 సాధన ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్. ఈ సాధన ప్రేరణ అనే భావన ప్రతిపాదించినది మెక్లిలాండ్ మరియు అట్కిన్సన్. మరి ఈ యొక్క మెక్లిలాండ్ మోడల్లో సాధన ప్రేరణ అంటే ఏమిటి? నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ అఫిలియేషన్, నీడ్ ఫర్ పవర్. చూడండి, త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇటీవల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఒక పాలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు పవర్ కోసం, ఆ పవర్ అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకొని, ఒక గోల్గా పెట్టుకొని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఆ లక్ష్యం సాధించే వరకు నిరంతరం తనను తాను ప్రేరేపించుకుంటూ ఉంటాడు. మనకు తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకులు మరి తమ లక్ష్యాన్ని సాధించుకున్నారు. సో దీన్నే మనం అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం. సో నీడ్ ఫర్ అచీవ్మెంట్, తమకు లేనిది సాధించాలి. మీకు తెలుసు, అబ్రహం లింకన్ ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వీధి దీపాల కింద చదువుకుంటున్న అబ్రహం లింకన్ ఒక పుస్తకం చదివాడు. అది జార్జ్ వాషింగ్టన్ యొక్క జీవిత చరిత్ర. అబ్రహం లింకన్ కూడా జార్జ్ వాషింగ్టన్ మాదిరి అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు కావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అబ్రహం లింకన్, మరి వీధి దీపాల కింద చదువుకున్న అబ్రహం లింకన్ మన తన టాకింగ్ పవర్తో, తన ఆనెస్టీ, నిజాయితీతో మరి అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. అది అచీవ్మెంట్ మోటివేషన్. ఈ అచీవ్మెంట్ మోటివేషన్ గోల్ సెట్ చేసుకోండి, మీకు లేనిది ఒక లక్ష్యంగా ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం దిశలో నిరంతరం మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. దీన్ని మనం సాధన ప్రేరణ అంటాం. ఈ కాన్సెప్ట్ చెప్పింది మెక్లిలాండ్ మరియు అట్కిన్సన్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.